ఆర్డర్ ఇచ్చి వాళ్ళకు ఇచ్చిన లిస్టు, ఈ లిస్టు లోపల ఏమేమి ఇచ్చిండ్రు అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఇక్కడ ఇది నేను నిలబడ్డది 706 సర్వే నంబరు. ఈ 706 సర్వే నంబర్లో 301 ఎకరము 3 గుంటలు ఉన్నది. దీంట్లో 250 ఎకరాలు మాత్రమే హుడాకు ఇచ్చిండ్రు. మిగిలిన 51 ఎకరము అది రెవెన్యూలో ఉన్నది. ఆ రెవెన్యూలో ఉన్న దాని లోపల నేను నిలబడ్డ ఈ 5 ఎకరాలు నాకు కేటాయించబడింది. వీళ్ళు ఈ యొక్క 706లో ఇప్పుడు ఈరోజు 8 అక్టోబర్ 2024లో నా పొలం మీద కూడా వాళ్ళు జబర్దస్తిగా నా ల్యాండ్ మీద చెట్లు పెడుతున్నారు. మొదటిగా వీళ్ళకి సంబంధం లేని ల్యాండు మొదటిది. రెండవది, ఈరోజు నా మీద దౌర్జన్యం కావటానికి కారణము నేను 4వ తారీఖున జవహర్ నగర్లో ఉన్న 5977 ఎకరాల 3 కుంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విమర్శించిన, రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరించిన, ఇది మాజీ సైనికులకు చెందిన భూమి, ఇది గవర్నమెంట్కు చెందింది కాదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ది అని నేను తెలియపరచడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నా మీద కక్ష సాధింపు చేస్తున్నది. ఈ కక్ష సాధింపునకు నిదర్శనమే వాళ్ళకు సంబంధం లేని భూమి మీద వాళ్ళు వచ్చి నా భూమి మీద వాళ్ళు చెట్లు పెడుతున్నారు. ముఖ్యంగా 2010లో కూడా నా మీద ఈ రకంగానే దౌర్జన్యం జరిగింది. కూడా పోలీసు నా మీద అప్పుడు దౌర్జన్యం చేసి నా పొలం మొత్తం కూడా ఆక్యుపై చేస్తుంటే అప్పుడు కూడా నేను దీన్ని ఎదిరించినప్పుడు చూడండి, ఇది 2010 ఇదే విధంగా 2010 1వ నెల నా మీద నా భూమి మీద ఇదే రకంగా మరి వారు జేసీబీలు పెడితే నేను దాన్ని ఎదిరించినప్పుడు నాకు కూడా పోలీసు వాళ్ళకు మధ్యలో నన్ను 10 మంది పోలీసులు కింద వేసి కొట్టిండ్రు. నేను ఒక మాజీ సైనికుడను, యుద్ధంలో గాయపరచబడిన యుద్ధంలో గాయపరచబడిన నేను ఒక సైనికుడను. అట్లా చూడకుండా నన్ను వాళ్ళు కొట్టినప్పుడు నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, దాని తర్వాత చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్, ప్రైమ్ మినిస్టర్ అందరికీ నేను తెలియపరిచినప్పుడు ఇది ఇక్కడ ఏమని ఉన్నది అని అంటే, నా మీద కేసు పెట్టిన వాళ్ళు 2010లో ఈ భూమి మాది కాదు, ఈ భూమికి మాకు సంబంధం లేదు అని అల్వాల్ పిఎస్లో నా మీద పెట్టిన కేసును వాపస్ తీసుకున్నారు. దాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. It is informed that the matter has been amicably resolved by the higher